హలో గైస్, శర్వానంద్ నుంచి ఫైనల్గా మనకి నారి నారి నడుమ మురారి అంటూ ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ఆ రిలీజ్ చేసిన టీజర్ ఎలా ఉందా ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం చూస్తూ. అలాగే మన ఛానల్ కానీ ఈ వీడియో కానీ నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. దాని పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. ఎందుకంటే నేను ఎప్పుడైనా మన ఛానల్ నుంచి ఇలాంటి రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకెంబటే నీ ఫోన్కి రివ్యూ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేటు, మనం టీజర్ అయితే చూద్దాం. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఉంటుందా ఎలా ఉంటుందా అన్నది. సో లాస్ట్ వరకు చూస్తూ ఉండే వీడియో, ఓకే, స్కిప్ చేయకుండా. పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్తున్నాను. భయ్య లవ్ మ్యాటరా? అవును. మీరు ఎవరికపోతే నేను మీకు హెల్ప్ చేయొచ్చా? ఇంతకీ నీ పేరేంటి? లావకోసా. నిన్ను పోస్ట్ లంచ్ రమ్మన్నాను. అవును, 4 o'clock వచ్చావు. నాకు 3ంటికి ఫోన్ చేయడం అలవాటు, చేస్తే వచ్చాను సార్. కామెడీ రాస్తున్నారు బాగానే. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలంటే నాకు నీ గురించి, మీ లవ్ గురించి మొత్తం ఎలా ఉందంటే ఒక నాకు వైబ్స్ అనిపిస్తున్నాయి. ఒక ఫ్యామిలీ అంటే ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది మూవీ. టీజర్ ఇంకొక తెలా సంయుక్త అక్క కూడా ఉంది భయ్. చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒక మంచి లవ్ ట్రాక్ నడిపించి అలాగే మళ్ళీ ఫ్యామిలీతో మ్యారేజ్ సెట్ చేసుకోవడానికి ఇదంతా టీజర్ అనుకుంటున్నా. అలాగే అనిపిస్తుంది టీజర్ అంతా చూస్తుంటే తెలుస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వెన్నెల కిషోర్ అన్న అసలు మన డిసప్పాయింట్ చేయడు ఆయన కామెడీతో, తెలిసిందగా. వాళ్ళ పక్కన ఉంటాడు, అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. సునీల్ అన్న కూడా ఉన్నాడు భయ్యో. ఇది ఇంకా కామెడీగా ఉంటది. అయితే అమ్మాయిలు స్కూటీ ఎలా నడుపుతారో మీకు తెలిసిన విషయమే. బ్రేకులు పట్టాల్సిన టైంలో 2 కాళ్ళు పెట్టి ఆపాలనుకుంది సార్. ఎందుకు అలా చేసింది? సునీల్ అన్న నారి నారి నడుమ మొరారి. అది ఆ అమ్మాయి ఇల్లు. ఈ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఈ అమ్మాయి కట్టుకుంటున్న ఇంట్లో ఈ అమ్మాయి ఉండటం కరెక్ట్ కాదు కదా. అందుకే ఈ అమ్మాయి వేరే ఇల్లు తీసుకుంది. మైండ్ పోతుంది భయ. ఆ అమ్మాయి ఈ అమ్మాయి తనే కట్టుకుంటుంది. ప్రాబ్లం ఆ అమ్మాయి అయితే మధ్యలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా? ఈ అమ్మాయి కదా ప్రాబ్లం. అదనా భయ టీజర్ అయితే కామెడీతో అదిరిపోయింది భయ. కాకపోతే సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి భయ. ఫ్యాన్స్ దేనికి వెళ్తారో తెలియదు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారిది వస్తుంది, అలాగే రవితేజ అన్నది వస్తుంది మూవీ. ఇంకా చూసుకుంటే అందరికి రాజాసాబు. కాకపోతే మన శర్వానంద్ అందరికి తెలిసిందేగా, వచ్చిన సంక్రాంతికి అన్ని మూవీస్ అన్ని ఓకే హిట్ అయినాయి. ఇది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్తో వస్తున్నాడు కాబట్టి ఇది కూడా హిట్ అయిద్ది అని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు కామెంట్ చేయి. అలాగే టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయి. టీజర్ అయితే కామెడీతో అదిరిపోయింది. శర్వానంద్ లుక్స్, ఆ యాక్టింగ్, ఆ కామెడీ డైలాగ్స్ ఇచ్చి పడేసాడు నాకైతే. ఇంకా తెలిసిందేగా వెన్నెల కిషోర్ అన్న కాడ నుంచి నీకు ఇచ్చే కామెడీ టైమింగ్ ఇంకా ఎలా ఉంటుందో వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ట్రైలర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో. ఆ ట్రైలర్లో వచ్చినప్పుడు రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యాష్.